శరశ్చంద్ర గగన్ ప్రాణాలు తీస్తానని గగన్కి గన్ గురిపెట్టడంతో అడ్డుగా శారద వస్తుంది. ముందు నా ప్రాణాలు తీయండి అని శారద అడ్డు వచ్చి నిలబడుతుంది. నా ప్రాణాలు తీయండి అని కృష్ణప్రసాద్ అడ్డు వస్తాడు. లేదన్నయ్య, ముందు నా ప్రాణాలు తీసేసేయ్ అని మీరా అడ్డు వస్తుంది. అడ్డు తప్పుకో మీరా అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు. నువ్వు అడ్డు వస్తే వాళ్ళతో పాటు నువ్వు కూడా పైకి పోతావు అని శరశ్చంద్ర మళ్ళీ మీరాకి కూడా రివాల్వర్ని గురిపెట్టి అరుస్తూ ఉంటాడు. అప్పుడే శారద చాలా ధైర్యంగా, ప్రేమిస్తే చంపేస్తారా? ప్రేమిస్తే చంపడమే కరెక్ట్ అని మీరు మాట్లాడుతుంటే, అయితే మొదట చంపాల్సింది మీరు మీ కూతురు నక్షత్రనే. ఎందుకంటే మీ కూతురు నక్షత్ర నా కొడుకుని ప్రేమిస్తోంది అని శారద చెప్తూ ఉంటుంది. అపూర్వ, గోరింటాకు పిన్ని షాకింగ్గా చూస్తూ ఉంటారు. మిగతా అందరూ కూడా షాకింగ్గా వింటూ ఉంటారు. లేదు బావా, ఈ శారద అబద్ధం చెప్తోంది. నువ్వేం ఆలోచించకు. నువ్వు ముందు ఆ గగన్ గాడిని చంపేయి బావా, చంపేయి అని అపూర్వ టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. అప్పుడే గగన్, నేను ఎవరితో గొడవ పెట్టుకోవాలని ఇక్కడికి రాలేదు. నేను గొడవ పడడానికి ఇక్కడికి రాలేదు. నేను మాట్లాడాలనుకుంటున్నది భూమితోనే అని గగన్ భూమి వైపు చేయి చూపిస్తూ ఉంటాడు. తీసుకెళ్ళాలి అనుకున్నది కూడా కేవలం నా భూమినే అని గగన్ చెప్తూ ఉంటే చెర్రీ బాధగా చూస్తూ ఉంటాడు. శరశ్చంద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. భ్రమలో బాగానే బ్రతికేస్తున్నావురా అని శరశ్చంద్ర అంటే, భ్రమలో బ్రతుకుతున్నది నువ్వు శరశ్చంద్ర అని గగన్ అంటూ ఉంటాడు. అమ్మా భూమి, నిజంగా ప్రేమలో ఎవరు బ్రతుకుతున్నారో ఈ పిచ్చి గగన్కి నువ్వే చెప్పమ్మా, నీ మాటల్లోనే చెప్పు, ఈ పిచ్చివాడికి అర్థమయ్యేలా చెప్పమ్మా చెప్పు అని శరశ్చంద్ర మాట్లాడుతూ ఉంటే భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకోవైపు నక్షత్ర గదిలో కూర్చొని, గగన్ బావ నా కోసం నా గది వరకు వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.